వెల్కమ్ టు స్మాల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్లో భాగంగా పార్ట్ 5 డిస్కస్ చేయబోతున్నాం. ది యూనియన్ ఇక్కడ తెలుగులో ఇచ్చాను. నేను ఇంగ్లీష్లో చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తెలుగులో కావాలన్న వాళ్ళు ఇక్కడ చదవండి. ఆర్టికల్ 124 ఏమంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సుప్రీం కోర్ట్ అనేది ఇది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చారు. సుప్రీం కోర్టు ఇది ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీని వైలేట్ చేస్తుందని రిపీల్ చేసింది. ఎందుకంటే దీంట్లో పొలిటికల్ మెంబర్స్ ఉన్నారు. పొలిటికల్ మెంబర్స్ జుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని, ట్రాన్స్పరెన్సీ ఉండదని రిపీల్ చేసింది. ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ 124A. ఆర్టికల్ 124A వచ్చి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. There shall be a commission to be known as National Judicial Appointments Commission consists of the following, namely అంటే ఎవరెవరు ఉంటారు అని ఆ కమిషన్లో ఎవరెవరు ఉంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్, ఎక్స్ అఫీషియో మెంబర్. అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇప్పుడు ఇది ఎవరెవరుని రికమెండ్ చేస్తుంది అంటే ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. హైకోర్టు జడ్జెస్ అయినా కానీ, సిజేఐ కానీ, తర్వాత వీళ్ళందరినీ రికమెండ్ చేస్తుంది. దీనికి ఇప్పుడు సిజేఐ ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త సిజేఐని తీసుకోవాలి అంటే దీంట్లో ఓల్డ్ సిజేఐ అనే వాళ్ళు ఉంటారు. ఓల్డ్ సిజేఐ న్యూ సిజేఐ ఎవరిని అంటే రికమెండ్ చేస్తారు. తర్వాత 2 other సీనియర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ నెక్స్ట్ టు ది సిజేఐ తర్వాత 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. తర్వాత ది యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ జస్టిస్ మెంబర్స్ ఎక్స్ అఫీషియో. యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ జస్టిస్ కూడా ఉంటారు. తర్వాత 2 ఎమినెంట్ పర్సన్ టు బి నామినేటెడ్. 2 మెంబర్స్ అనే వాళ్ళు దీనికి నామినేట్ చేస్తారు. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో ఈ 2 పర్సన్స్ ఎవరిని నామినేట్ చేయాలి అని ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ కమిటీలో మెంబర్స్ వచ్చేసి కన్సిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ది హౌస్ ఆఫ్ పీపుల్. అండ్ వేర్ దెర్ ఈజ్ నో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అపోజిషన్ లీడర్ కూడా ఉంటారు. అపోజిషన్ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు. లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ మెంబర్స్ అంటే వీళ్ళందరూ మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ అందరూ కలిపి 2 ఎమినెంట్ పర్సన్ని నామినేట్ చేస్తారు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీకి. తర్వాత ప్రొవైడెడ్ దట్ వన్ ఆఫ్ ది ఎమినెంట్ పర్సన్ షెల్ బి నామినేటెడ్ ఫ్రమ్ అమాంగ్ ది పర్సన్స్ belongings to scheduled caste and scheduled tribe, other backward classes and minorities or women. అంటే ఈ 2 మెంబర్స్లో ఒకరు వచ్చేసి వీళ్ళలో ఖచ్చితంగా ఉండాలి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు అంటే ప్రొవైడెడ్ దట్ ఫర్దర్ an eminent person shall be nominated for period of 3 years and shall not be eligible for renomination. అంటే ఇప్పుడు దీంట్లో 3 years ఈ కమిషన్లో ఇప్పుడు సెకండ్ పర్సన్ ఎవరు నామినేట్ చేస్తారో అతను 3 years కంటే ఎక్కువ ఉండకూడదు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్లో. మరి అదే కమిషన్లో తీసుకోవడానికి కూడా అతను ఎలిజిబుల్ ఉండదు. రీనామినేషన్ అనేది ఉండదు, నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు క్లాస్ 2 చూద్దాం. No act or proceedings of National Judicial Appointments Commission shall be questioned or invalidated merely on ground of existence of any vacancy or defeat in the constitution of commission. ఇప్పుడు ఈ కమిషన్లో వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, ఈ మెంబర్ లేరు అని కానీ మనం ఏ యాక్ట్ నుంచి అయినా కూడా మనం దీన్ని అనేది మనము ప్రశ్నించకూడదు, క్వశ్చన్ చేయకూడదు. తర్వాత ఇప్పుడు ఆర్టికల్ 124B చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ కమిషన్. ఇట్ షెల్ బి డ్యూటీ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ టు అంటే ఈ ఫంక్షన్స్ ఏమేమి చేస్తుంది అని 124B ఆఫ్ ఏ చూద్దాం. రికమెండెడ్ పర్సన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్స్. అంటే వీళ్ళందరినీ కావాలి, ఎవరిని అపాయింట్మెంట్ చేయాలి అని ఈ నేమ్స్ అనేది రికమెండ్ చేస్తుంది. ఎవరిని అంటే రికమెండేషన్ ఆఫ్ పర్సన్స్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ,
సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా కానీ, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్స్ అండ్ అదర్ అంటే రిమైనింగ్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్స్ అని కూడా వీళ్ళనే రికమెండ్ చేస్తారు, తర్వాత అపాయింట్మెంట్ చేస్తారు. తర్వాత రికమెండేషన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హై కోర్ట్ ఫ్రమ్ వన్ కోర్ట్ టు ఎనీ అదర్ కోర్ట్. ఇప్పుడు హైకోర్టు ఒక హైకోర్టు నుంచి ఇంకొక హైకోర్టుకి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వీళ్ళ రికమెండేషన్ తోనే ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత సేఫ్ గార్డ్ దట్ పర్సన్ రికమెండెడ్ ఎబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు వీళ్ళు ఎవరిని తీసుకుంటే రికమెండ్ చేయాలి అంటే ఈ జడ్జెస్ ఉంటారు కదా, జడ్జెస్ అనేది వాళ్ళు ఇంటిగ్రిటీగా ఉన్నారా, వాళ్ళు లేదంటే పాస్ట్లో ఎలా ఉన్నాయి వాళ్ళ కేసెస్ అని మొత్తం చూసి వాళ్ళని వీళ్ళు రికమెండ్ చేస్తారు. ఇప్పుడు 124A 124Bకి సంబంధించి పీవైక్యూ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 44th Constitutional Amendment of the Constitution of India introduced an article placing the election of Prime Minister beyond judicial review. ఇది 44th కాదు, 42nd అమెండ్మెంట్ యాక్ట్లో జుడిషియల్ రివ్యూ బియాండ్ అంటే జుడిషియల్ రివ్యూని లేకుండా చేశారు ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ది. అంటే 44th కాదు, 42nd అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ జుడిషియల్ రివ్యూ లేకోకుండా 42nd అమెండ్మెంట్ యాక్ట్ నుంచి చేశారు, కానీ 44th కాదు, అది రాంగ్. మరి సెకండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్ట్రక్ డౌన్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ యాజ్ బీయింగ్ వైలేటివ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ. నేను ఫస్ట్లోనే చెప్పాను, నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని సుప్రీంకోర్టు దాన్ని రిపీల్ చేసింది అని. స్ట్రక్ డౌన్ అన్నారు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రైట్, ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. అది 42nd అమెండ్మెంట్ యాక్ట్, అందుకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రైట్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఆర్టికల్ 124B చూద్దాం. పవర్ ఆఫ్ ఎ పార్లమెంట్ టు మేక్ లా. Parliament by law regulate procedure for appointment of Chief Justice of India and other judges of Supreme Court and Chief Justice and other judges of High Court and empower Commission to lay down by regulation procedure to discharge of functions the member of selection of persons appointment such other matters as may be considered it necessary. ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ అన్నా కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నా కానీ, సిజేఏ కానీ ఎవరిని అంటే ఎలా ప్రొసీజర్ వాళ్ళు ఎలా అపాయింట్మెంట్ చేయాలి అంటే పార్లమెంట్ అనేది ఒక చట్టం చేయొచ్చు. ఇప్పుడు నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ అనేది కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎవరు చేశారు అంటే పార్లమెంట్. వీళ్ళని అపాయింట్మెంట్ ఎలా చేయాలి, జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నా కానీ, హైకోర్టు జడ్జెస్ అన్నా కానీ అంటే ఒక పార్లమెంట్ అనేది చట్టం చేయొచ్చు, సెలెక్షన్ పర్సన్స్ ఆర్ అపాయింట్మెంట్ అంటే వీళ్ళ అపాయింట్మెంట్ కానీ ఎలా సెలెక్ట్ చేయాలి అని. ఇప్పుడు అర్థమైంది కదా, అంటే పార్లమెంట్ అనేది ఎలా అపాయింట్మెంట్ చేయాలి, వాళ్ళ పర్సన్స్ ఎలా రికమెండ్ చేయాలి అని ఎలా ప్రొసీజర్ ఏమి అనేది పార్లమెంట్ అనేది డిసైడ్ చేస్తుంది ఒక చట్టం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ.